కెమిస్ట్రీ ఓవరాల్ అనాలిసిస్ ఒకసారి చూద్దాం. రీట్ నీట్ 2026లో ఓవరాల్గా మనకి ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 14 క్వశ్చన్స్ ఇచ్చారు. ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 14 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇనార్గానిక్ నుంచి ఆల్మోస్ట్ 16 క్వశ్చన్స్ ఇచ్చారు. ఆర్గానిక్ నుంచి 14 క్వశ్చన్స్, ఫిజికల్ నుంచి 15 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇది ఓవరాల్ అనాలిసిస్. మోస్ట్లీ అంటే వెన్ కంపేర్డ్ టు 2026 పేపర్తో కంపేర్ చేస్తే రిలేటివ్లీ టఫ్ పేపర్. నీట్ 2026 రిలేటివ్లీ టఫ్ పేపర్. టైమ్ టేకెన్ ఆల్సో. డైరెక్ట్ క్వశ్చన్స్ ఆర్ నాట్ ఆస్క్డ్. Like products are given, regarding to products they are asking the questions. So general గా ఏదైతే 15 minutes టైం ఇచ్చారో రీనీ 2026లో ఆ 15 minutesకి తగ్గట్టుగా మనకి వాళ్ళు దే ఆర్ టేకెన్ గ్రాంటెడ్. మతలబ్ మనకి ఆ 15 minutesకి పండగ చేసుకున్నారు. 15 minutes టైం ఎక్కువ ఇచ్చి ఆల్మోస్ట్ మీకు కెమిస్ట్రీకే 15 to 20 minutes టైం ఎక్కువ పడుతుంది కంపారిటివ్. జనరల్గా అమ్మ నీట్ స్టూడెంట్స్ యొక్క పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే బయాలజీ పేపర్ ఈజీగా అనిపించింది, ఫిజిక్స్ పేపర్ టఫ్గా అనిపించింది. అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ కెమిస్ట్రీ మోడరేట్ ఈజీగా ఉంటుంది ఎవ్రీ ఇయర్. బట్ దిస్ ఇయర్ ఇట్ సీమ్స్ టు బి వెరీ టఫ్. అంటే మై పర్సెప్షన్ ఈజ్ మోడరేట్ టు టఫ్. అచ్చా పేపర్, కాన్సెప్ట్ బాగా ఎంజాయ్ చేసే వాళ్ళకి మంచి పేపర్ కెమిస్ట్రీ పేపర్, ఈవెన్ ఫిజిక్స్ పేపర్ ఆల్సో. ఎవరైతే సరదాగా చదువుతారో, టైంపాస్ చదువుతారో ఈ పేపర్ డిఫికల్ట్, పేపర్ ఈజ్ డిఫికల్ట్ ఫర్ దెమ్. సో ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి పేపర్ వచ్చినప్పుడే మీలో ఉన్న స్టఫ్నెస్ బయటకు వస్తుంది, మీలో ఉన్న జీలు బయటకు వస్తుంది కదా. చదివే వాటికి చదివినాటికి డిఫరెన్స్ తెలియాలి కదా. ఆ డిఫరెన్స్ అనేది ఇలాంటి పేపర్ ఇచ్చినప్పుడే తెలుస్తుంది. ఒకసారి రిలేటివ్గా కంపేర్ చేద్దాం. అంటే ఆన్ అన్ యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ 25 to 30 క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే గ్రేటే. కెమిస్ట్రీలో 30 క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే గ్రేటే. ఒకవేళ 30 క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే 30 into 4 120 మార్క్స్. అచ్చా, ఈ ఖచ్చితంగా 30 క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే 120 మార్క్స్ అటెంప్ట్ చేస్తే 120 కరెక్ట్ అవ్వ కదా. ఒక 25 కరెక్ట్ అనుకుందాం. 25 into 4 100, అదే 28 కరెక్ట్ అనుకుందాం. యావరేజ్ స్టూడెంట్ 28 కరెక్ట్ అనుకుందాం. 28 into 4 112 అంతేనా. 25 4 100 112. 28 into 4 32 8 112 అంతేనా. 112లో ఒక 2 క్వశ్చన్స్ రాంగ్ అనుకోండి, -2 ఎంత 110. అంటే బాగా చదివే స్టూడెంట్, బాగా ప్రాక్టీస్ చేసిన స్టూడెంట్స్కి యావరేజ్న 110 to 120 రావచ్చు స్కోర్. కెమిస్ట్రీ స్కోరు 120 రావడానికి పాసిబిలిటీ ఉంది. 120 వస్తే యు ఆర్ ఇన్ సేఫ్ జోన్లో ఉంది. ఓపెన్ కేటగిరీ, ఐఎమ్ టెలింగ్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్, నాట్ కేటగిరీ వైజ్ స్టూడెంట్స్. ఓపెన్ కేటగిరీలో స్టూడెంట్ కనుక కెమిస్ట్రీలో 120 ఉంటే సేఫ్ జోన్లో ఉన్నట్టే. లైక్ ఫిజిక్స్ ఆల్సో రిలేటివ్లీ టఫ్ వెన్ కంపేర్డ్ టు 2020. టఫ్ కన్నా కెమిస్ట్రీ పేపర్ టైం కిల్ చేసింది కాబట్టి దట్ ఇంపాక్ట్ విల్ గోస్ ఆన్ ఫిజిక్స్ పేపర్. సో ఫిజిక్స్ కూడా బాగా అబోవ్ యావరేజ్ చదివే స్టూడెంట్స్కి 75 వస్తే బాగా వచ్చినట్టు ఓపెన్ కేటగిరీలో. ఐఎమ్ టెల్లింగ్ మతలబ్ 195. ఫిజిక్స్ కెమిస్ట్రీ టుగెదర్ ఇది 125 ఈజ్ ఎ సెక్యూర్ మార్క్స్ ఇన్ ఓపెన్ కేటగిరీ ఇన్ ఆంధ్ర. అదే తెలంగాణలో అయితే 195 కూడా వస్తుంది. 150 వస్తే చాలు. ఈ రెండు ఫిజిక్స్ కెమిస్ట్రీలో 150 వస్తే తెలంగాణలో ఓపెన్ కేటగిరీలో సెక్యూర్గా ఉన్నది. ఆంధ్రాలో ఓపెన్ కేటగిరీలో 195 వస్తే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇన్ అండ్ అరౌండ్ 180 190 కనుక వస్తే
సేఫ్ జోన్లో ఉన్నట్టు, ఓపెన్ కేటగిరీలో. ఎనీహౌ బయాలజీ 345. Biology relatively easy tha when compared to, more or less easy or same compared to 2025. పేపర్తో కంపేర్ చేస్తే 26తో కంపేర్ చేస్తే రిలేటివ్లీ సేమ్ ఉంది కాబట్టి ఆన్ యావరేజ్ 340 వేసుకోండి. 340. సో 340 ప్లస్ 195 5 ఎంత 13 530. 530 వస్తే గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావడానికి పాసిబిలిటీ. గవర్నమెంట్ కాలేజీలో 535 ఓపెన్ కేటగిరీ. అలాగే ప్రైవేట్ కాలేజీలో కూడా కేటగిరీ ఏ సీట్ ఉంది కదా, కేటగిరీ ఏ సీట్ 490. ఈ గవర్నమెంట్ కాలేజ్, వాట్ ఐఎమ్ టెలింగ్, గవర్నమెంట్ కాలేజ్. గవర్నమెంట్ కాలేజీలో 535 వస్తే రావడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంది. గవర్నమెంట్ కాలేజీ కన్నా ప్రైవేట్ కాలేజీకి ఒక 20 మార్కుల డిఫరెన్స్ ఉంది. అంటే ఈయన అరౌండ్ 490 to 500 వస్తే ఓపెన్ కేటగిరీలో దే ఆర్ ఇన్ సేఫ్ జోన్. ఇన్ ఆంధ్ర, ఇన్ తెలంగాణ దెర్ ఈజ్ డిఫరెన్స్ 40 to 50 మార్క్స్ అవుతాయి. అదే తెలంగాణలో అయితే 450 మార్క్స్ వస్తే కనుక సేఫ్ జోన్లో ఉంది. ఇది ఓవరాల్ అనాలిసిస్. ఫర్దర్ వన్ మోర్ వీడియో we can discuss complete analysis. As for students' feedback, what I am telling that, so average na biology students open category 340 is maximum score. Average na, like chemistry is 110 to 120, in between 110 to 120. Physics like in between 60 to 70, 70 in and around 70. Safe zone now. Right, 520 safe zone in government college in Andhra and Telangana. Telangana is a 40-50 marks less one, 440 to 450. Okay, category we can discuss one more video. As for student feedback, what I am telling that this is the safest zone in government A category seats. Government private A category 30 to 40 marks range is there, like 490 to 500 range, right? Chalo. Now we can discuss fact.